హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, ఈరోజు పౌర్ణమి కదా. పౌర్ణమి ఎనర్జీస్లో మీ పర్సన్ ఫీలింగ్స్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రెజొనేట్ అవుతుంది. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, అండ్ రెజొనేట్ అవ్వని పాయింట్స్ స్కిప్ చేసేయండి. ఓకే. అండ్ ఈ ఈ రీడింగ్ మీ ముందు వరకు వచ్చింది అంటే ఇందులో ఎంతో కొంత మెసేజెస్ మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, పర్సనల్ రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. ఓకే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇది అన్ని రాశుల వాళ్ళకి ఈ రీడింగ్ అండి. ఒక రాశి వాళ్ళు అని స్పెషల్గా ఏం లేదు. స్పెషల్గా ఏదైనా రాశి కనిపించింది అంటే నేను చెప్తాను. అండ్ ఇది వచ్చేసి మ్యారీడ్, అన్మ్యారీడ్, అదర్ రిలేషన్షిప్స్ లైక్ ఫ్రెండ్షిప్ కానీ, అదర్ రిలేషన్ క్రష్ కోసం కానీ, మీ లవర్ కోసం కానీ, మీ ఫ్రెండ్స్ కోసం కానీ, బెస్టీస్ కోసం కానీ, సో ఎలాంటి రిలేషన్షిప్ అయినా, వైఫ్, హస్బెండ్, సో సంథింగ్. ఇది మేల్ చూస్తుంటే ఫీమేల్ అని తీసుకోండి, అండ్ ఫీమేల్ చూస్తుంటే మేల్ అని తీసుకోండి. ఆపోజిట్ జెండర్ మీకు ఎవరో తెలుసు కాబట్టి వాళ్ళు అనుకొని మీ రీడింగ్ చూడండి. అండ్ ఎవరి గురించి అయితే చూస్తున్నారో అట్లీస్ట్ ఆ పర్సన్ నేమ్ అనేది 3 టైమ్స్ గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ని మీ మైండ్లో మీరు తలుచుకుంటూ ఉండండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి మీకు. ఓకే. కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు వీడియో స్కిప్ చేయడం కాదండి, మీ పర్సన్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. మీ జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, లైక్ మ్యారేజ్ ఇష్యూస్ కానీ, ఏదైనా బిజినెస్ కోసం కానీ, సో దేని రిలేటెడ్ మీరు రీడింగ్ కావాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే. సో మీరైతే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎనర్జీస్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. సో యూనివర్స్, ఏంజల్స్, అట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ పైన క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. పౌర్ణమిలో ఎనర్జీస్ అనేది చాలా హైగా ఉంటుంది. పౌర్ణమికి, అమావాస్యకి ఆ విషయం మీకు తెలుసు. మూడ్ ఫ్లక్చువేషన్స్ ఇవన్నీ చాలా వస్తాయన్నమాట. డిప్రెషన్లోకి వెళ్ళడము, లేకపోతే హ్యాపీనెస్ ఓవర్గా రావడము, సో ఇలాంటి చేంజెస్ అన్నీ వస్తాయి. కాబట్టి ఈ పౌర్ణమికి మీ పర్సన్ ఫీలింగ్స్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేది ఈరోజు మన వీడియో. హర్మిట్ చూడండి, స్టార్టింగే మీ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. సో లెట్స్ సీ అండి. జస్టిస్, 5 of Pentacles, 10 of Swords, Page of Pentacles, King of Wands, మూన్. చూడండి అసలు ఒక్కొక్క కార్డ్ ఈరోజు ఎంత హెవీ ఎనర్జీ అంటే, జడ్జ్మెంట్, King of Swords, Wheel of Fortune,
Page of Wands, 5 of Cups, 2 of Wands, the World, 10 of Cups. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి స్ట్రెంగ్త్. మేబీ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్కి అయితే కొంచెం ధైర్యం వచ్చిందండి మీ విషయంలో. లైక్ ఈ పర్సన్ని పాస్ట్లో కూడా ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ధైర్యం చేయలేకపోవడము, వేరే వాళ్ళకి భయపడ్డము, మీరు ఎప్పుడు తన విషయంలో ఒక కమిట్మెంట్ కానీ ఏదైనా స్టెప్ తీసుకోమని అడిగినప్పుడల్లా వెనక్కడుగు వేసేసి బ్యాక్ అయిపోయి రేపు చూస్తాను, లేకపోతే ఎల్లుండి చూస్తాను, తర్వాత చూద్దాంలే, ఇంకా టైం ఉంది కదా అని డిలే చేస్తూ వచ్చిన పర్సన్ ఇప్పుడు ఏంటంటే తన హ్యాపీనెస్ తనకి ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో ఎంత ఉన్నా సరే, ఎంత తన చుట్టూతా వాళ్ళు ఉన్నా సరే, ఎంతమంది ఈ పర్సన్ మధ్యలో ఉన్నా సరే, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉండొచ్చు, లేకపోతే ఎంతమంది అయినా ఈ పర్సన్ని నువ్వు గొప్పవాడివి, అది ఇది, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు అంత సంపాదించావు, ఇంత సంపాదించావు, ఎంత వెనకేసావు అంటే ఎంతమంది అయినా, లైక్ ఎంతమంది ఫ్రెండ్స్ అయినా సరే, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, ఈ పర్సన్ చుట్టూతో ఉన్నా కూడా స్టిల్ ఇంకా మీ మీరు పొగుడుతారు చూసారా, అది మిస్ అవుతున్నారు. అది మిస్ అవుతున్నారు ఈ పర్సన్, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఓకే. అండ్ మీకు ఈ పర్సన్కి మధ్య టవర్ మూమెంట్ అనేది ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు. లైక్ బ్రేకప్ సిచ్యువేషన్స్ కానీ, లైక్ అది థర్డ్ పర్సన్ వల్ల కానివ్వండి, లేకపోతే మీ లైఫ్లో థర్డ్ పర్సన్ గురించి కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ గురించి కానీ. సో సంథింగ్ ఏదో మీ ఇద్దరికి మధ్య ట్రూత్ అనేది రివీల్ అయింది. సో ఆ ట్రూత్ అనేది ఈ పర్సన్కి రివీల్ అవ్వడం వల్ల, సో మీ గురించి ఏదో ట్రూత్ ఈ పర్సన్కి రివీల్ అయింది, మీరు ఎలాంటి వాళ్ళు అనేది ఈ పర్సన్కి రివీల్ అయింది. సో ట్రూత్ అనేది రివీల్ అవ్వడం వల్ల ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీరు ఎలాంటి వాళ్ళు అనేది కూడా ఈ పర్సన్కి రివీల్ అయ్యి ఉండొచ్చు. ఆల్ ఆఫ్ సడన్ అది ఇంకెవరి ద్వారా అయినా తెలుసుకొని ఉండొచ్చు. మీరెంత మంచివాళ్ళు అని కానీ, మీరు ఎంత బాగా చూసుకుంటారు అని కానీ. సో ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ట్రూత్ అనేది కూడా రివీల్ అవుతూ ఉంటుంది. ఆ ట్రూత్ అనేది ఈ పర్సన్కి ఇప్పుడు రివీల్ అయినట్టుంది. మీరేంటి, మీరు ఎలాంటి వాళ్ళు, లేకపోతే వేరే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మీరు ఎలాంటి వాళ్ళు, మీరు ఈ పర్సన్ని లైక్ ఇప్పుడు మీరు ఏమీ వాళ్ళ నుంచి ఆశించకుండా జస్ట్ వాళ్ళ ప్రేమ ఉంటే చాలు నాకు, ఇంకేం వద్దు అన్నట్టుగా ఈ పర్సన్తో బిహేవ్ చేశారు. కానీ అలాంటిది మీరు ఎంత నిజాయితీగా ఈ పర్సన్ని ఇష్టపడ్డారు, వేరే వాళ్ళు ఈ పర్సన్ని ఎంత చీట్ చేసేవాళ్ళు అనే విషయం ఈ పర్సన్కి ఇప్పుడు ట్రూత్ అనేది రివీల్ అయింది. సో ఏది ఏంటి, ఎవరు ఏంటి అనేది రివీల్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్ కొంచెం ధైర్యం తెచ్చుకుంటున్నారు, కరేజ్ చేయగలుగుతున్నారు మీ విషయంలో. అండ్ మిమ్మల్ని ఇప్పుడు తన వైఫ్ కానీ, తన హస్బెండ్ కానీ అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. మీరుంటేనే ఇప్పుడు తనకి హ్యాపీనెస్ అనిపిస్తుంది, మీతోనే తన హ్యాపీనెస్ అనిపిస్తుంది. అండ్ మీ ఇద్దరి మధ్య ఆఫ్టర్ ఈ బ్రేకప్ సిచ్యువేషన్ ఇంకా మీ వాల్యూ అనేది మీ పర్సన్కి బాగా తెలిసొచ్చింది. సో ఇక్కడ హర్మిట్ కార్డ్ చూడండి, అంటే ఈ పర్సన్ స్టార్టింగే ఎవరితోనూ ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అనేది షేర్ చేసుకోవట్లేదు, ఎవరితోనూ మాట్లాడట్లేదు, చాలా చాలా లోన్లీగా ఉంటున్నారు, ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నారు, ఒక్కళ్ళే కూర్చొని బాధపడుతున్నారు. అంటే పాస్ట్లో మీకు ఈ పర్సన్కి మధ్య జరిగిన కాన్వర్సేషన్స్ అన్నీ మళ్ళీ రిపీటెడ్లో మైండ్లో గుర్తు తెచ్చుకొని మరీ బాధపడుతున్నారు ఈ పర్సన్. లైక్ ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు. పాస్ట్లో జరిగింది ఏంటి, తను చేసిన మిస్టేక్స్ ఏంటి, అవన్నీ ఈ పర్సన్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఎవరితోనూ మాట్లాడట్లేదు, ఎవరితోనూ వాళ్ళ బాధ అనేది షేర్ చేసుకోవట్లేదు, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు, ఒంటరిగా ఉంటున్నారు. నలుగురిలో ఉన్నా సరే ఈ పర్సన్ ఎవరితోనూ వాళ్ళ బాధ అనేది షేర్ చేసుకోవట్లేదు.
ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారు. అండ్ ఈ పర్సన్‌కి అయితే అట్ ప్రెజెంట్ కర్మ అనేది హిట్ చేస్తుంది అండి. అంటే లైక్ మీకు చేసిన మిమ్మల్ని పెట్టిన బాధకు కానీ, మీకు పెట్టిన ఇబ్బందికి కానీ, ఈ పర్సన్‌కి ఏంటంటే అట్ ప్రెజెంట్ కర్మ టైం అనేది నడుస్తుంది. ట్రూత్ యూనివర్స్ కూడా మీ పర్సన్‌కి ఎవరు ఏంటి అనేది రివీల్ చేయాలి అనుకుంటుంది. ఆ రివీలింగ్ నేచర్‌లోనే, ఆ రివీలింగ్ టైంలోనే ఇక్కడ వీళ్ళు చాలా లోన్లీనెస్ అనేది ఫీల్ అవుతున్నారు. డిప్రెషన్ అయిపోతున్నారు. ఒంటరిగా కూర్చుంటున్నారు. సో, అందరిలో ఉన్నా సరే ఎవరు లేని వాళ్ళైపోయారు. ఒంటరి వాళ్ళైపోయారు. మిమ్మల్ని మిస్ చేసుకున్నారు కాబట్టి ఆ ఒంటరితనం అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే చుట్టూతా నిజంగా ఎవరు లేరు అని కాదు. ఉంటారు. ఉండేవాళ్ళు ఉంటారు. కానీ అవన్నీ తప్పించుకోలేరు కదా! సొసైటీ నార్మ్స్‌ని తప్పించుకోలేరు కదా! బట్ అలోన్‌గా ఉన్నప్పుడు మాత్రం వీళ్ళు మీకోసం చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా అని ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఉంది చూడండి. నా లైఫ్‌లో ఉన్న ప్రేమ పేజీ తీనా, పేజీలో రాసున్న అందాల పేరు మీనా. ఈ సాంగ్ వినండి. నాకెందుకో ఇక్కడ ఆ సాంగ్ గుర్తొచ్చింది. మరి ఎందుకు గుర్తొచ్చిందో మేబీ ఈ సాంగ్ మీ పర్సన్ వింటున్నారో ఏమో నాకైతే తెలీదు. నాకెందుకో ఆల్ ఆఫ్ సడన్ గుర్తొచ్చింది. నవ్వుకుంటే నవ్వుకోండి. లేకపోతే నన్ను కింద కామెంట్ సెక్షన్‌లో తిడితే తిట్టండి. ఎందుకో నాకు సడెన్‌గా అది స్ట్రైక్ అయింది కాబట్టి చెప్తున్నా. ఈ సాంగ్ మేబీ మీ పర్సన్ వింటూ ఉండొచ్చు. సో, ఇక్కడ మీ పర్సన్ లైఫ్‌లో జస్టిస్ అంటే కర్మ అనేది హిట్ అవుతుందండి. లైక్ మీ పర్సన్‌కి ట్రూత్ అనేది గానీ, వాళ్ళు చేసిన తప్పులకి ఆ శిక్ష అనేది యూనివర్స్ మీ పర్సన్‌కి మీ విలువ ఏంటనేది తెలిసి రావాలి అంటే, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఎవరిని నమ్ముకొని మీకు దూరమయ్యారో, వాళ్ళతో వీళ్ళకి గొడవ జరిగితే గానీ, ఇప్పుడు మీ వాల్యూ ఏంటి అనేది ఇక్కడ మీ పర్సన్‌కి అర్థం కాదు. సో, కర్మ అనేది మీ పర్సన్‌ని బాగా హిట్ చేస్తుంది. మళ్ళీ ఈ పర్సన్‌ని మీ లైఫ్‌లోకి తీసుకొస్తుంది. అండ్ 5 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చేస్ చేస్తున్నారండి. లైక్ మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? మీరెలా ఉన్నారు? ఏంటి? అని త్రూ ఫ్రెండ్స్ ద్వారా గానీ, త్రూ ఫ్యామిలీ ద్వారా గానీ, సో, ఇంకెవరి ద్వారా అయినా సరే తెలుసుకుంటున్నారు. లేకపోతే వీళ్ళే వచ్చి మీకు తెలియకుండా మిమ్మల్ని చూసి వెళ్ళడం గానీ, సో, మిమ్మల్ని ఇప్పుడు ఈ పర్సన్ మీ వెనక పడుతున్నారు. అది చూడకుండా లైక్ ఇక్కడ ఉన్నారు చూసారా? ముసుగేసుకొని రావడం గానీ, ఇట్లాంటివేవో చేస్తున్నారు. మిమ్మల్ని ఈ పర్సన్ అయితే అంటే దాక్కొని ఈ పర్సన్ మీ గురించి తెలుసుకోవడం, అబ్జర్వ్ చేయడం, మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అని గమనించడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్‌లో ప్రెజెంట్ డార్క్‌నెస్ అనేది చూస్తున్నారు. చూడండి. ఫుల్ ఆఫ్ డార్క్‌నెస్ లైట్ అనేది లేదు. ఎప్పుడైతే మీరు వీళ్ళ లైఫ్‌లో నుంచి దూరం అయ్యారో, అప్పటినుంచి వీళ్ళ లైఫ్‌లో లైట్ అనేది లేదు. ఇక్కడ చూడండి హర్మిట్, 5 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ చూడండి 10 హౌస్ వర్డ్స్. మొత్తం చీకటే. ఇక్కడ చూడండి 5 ఆఫ్ కప్స్, మూన్. ఎన్ని డిప్రెషన్ కార్డ్స్ వచ్చాయి ఒకేసారి ఈరోజు. బికాజ్ మీ పర్సన్ అంత డిప్రెషన్, అంత లోన్లీనెస్ అనేది ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని వెనకాల ఫాలో చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ చాలా పెయిన్ పడుతున్నారండి. మిమ్మల్ని ఎంత బాధ పెట్టుంటే ఇప్పుడు ఈ పర్సన్‌కి మీరు అవైలబుల్‌గా లేకుండా ఉంటారు. ఎంత బాధపడి ఉంటారు మీరు. ఎంత వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టారు. అది ఇప్పుడు వాళ్ళకి తెలిసొస్తుంది. ఎంత ట్రూగా, జెన్యూన్‌గా ఇష్టపడిన వాళ్ళని అంత బాధ పెడితే ఆ పెయిన్ అనేది కూడా అంతే ఎక్కువ ఉంటుందండి. మిమ్మల్ని అంత బాధ పెట్టారు కాబట్టే ఈ పర్సన్ ఇప్పుడు ఇంత పెయిన్ పడుతున్నారు. ఎంత బాధ పెట్టుంటాను. వాళ్ళెంత బాధపడి ఉంటారు. ఇంత బాధపడినా కూడా మళ్ళీ తిరిగి ఒక మాట కూడా నన్ననలేదు. ఎంత మంచివాళ్ళు కాకపోతే తిరిగి ఒక మాట అనడం గానీ, ఎదురు తిరిగి మాట్లాడడం గానీ, ఇలా అనకుండా సైలెంట్‌గా నేనెన్నన్నా భరించారు అని ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు.
అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. నాకు తెలిసి ఈ పర్సన్ అట్లీస్ట్ మీతో మళ్ళీ ఫ్రెండ్షిప్ లాగా అయినా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారండి. స్టార్టింగ్ అయితే మళ్ళీ మీతో ఆ అవకాశం లవ్ అనేది రావాలి అంటే అట్లీస్ట్ స్లోగా ఈ పర్సన్ స్టార్ట్ చేస్తారు. మేబీ మీరేమన్నా ఇంకేమన్నా న్యూ బిగినింగ్స్ అయితే చేసి ఉన్నారేమో మీ లైఫ్లో. ఈ పర్సన్ని మర్చిపోయారేమో, మీరు ఇంకేమైనా న్యూ బిగినింగ్స్ చేసి ఉన్నారేమో, ఇంకిప్పుడు మీరు ఈ పర్సన్ని వద్దనుకుంటున్నారేమో అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వచ్చి తన తప్పు రియలైజ్ అయ్యాను, నన్ను క్షమించు అని చెప్పినా ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో. మేబీ మిమ్మల్ని అంత హర్ట్ చేశారు కదా, మిమ్మల్ని అంత బాధ పెట్టారు కదా. ఎంత పెయిన్ పెట్టకూడదో, ఎంత బాధ పెట్టకూడదో అంత బాధ, అంత క్షోభ పెట్టారు ఈ పర్సన్ మిమ్మల్ని. ఇప్పుడు తన లైఫ్లో నెగిటివిటీ జరుగుతుంది అని, కష్టాలు వచ్చాయని ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే మీరు మూవ్ ఆన్ అయిపోయాను అని మీరెక్కడ అంటారేమో. మీ లైఫ్లో మీరు ఏదైనా ఫ్రెష్ స్టార్ట్ ఏదైనా చేసి ఉన్నారేమో. ఎందుకంటే ఈ పర్సన్ మీకు మోసం చేశారు. మీకేం తక్కువ? మీ దగ్గర చాలా ప్రేమ ఉంది, మీకు దేనికి తక్కువ లేదు. మేబీ వాళ్ళకి ఏదైనా తక్కువ ఉండొచ్చేమో కానీ మీకేం తక్కువ లేదు కదా. కాబట్టి మీరేమన్నా ఫ్రెష్ స్టార్ట్ చేశారేమో అని మీ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ అయితే ఇప్పుడు మీ విషయంలో ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని అయితే రెడీగా ఉన్నారు. మీ కోపాన్ని కూల్ చెయ్యాలి ఎట్లాగైనా సరే అని మీ పర్సన్ చూస్తున్నారు. ఓకే, మీ కోపాన్ని చాలా పేషెన్సీతో కంట్రోల్ చెయ్యాలి అని అయితే ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఇల్యూషన్స్, ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేయకపోతే అన్న భయం కూడా ఈ పర్సన్లో ఉంది. డే అండ్ నైట్ వీళ్ళు మీకోసం ఏడుస్తున్నారండి, బాధపడుతున్నారు, సఫర్ అవుతున్నారు. సో వేరే వాళ్ళ ద్వారా కూడా మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు వీళ్ళు. మైండ్ మొత్తం డిస్టర్బ్డ్గా ఉంది. అసలు ఏం జరుగుతుందో, ఫ్యూచర్లో మీ ఇద్దరు రిలేషన్షిప్ ఎలా ముందుకెళ్తుందో, ఎలా తీసుకెళ్లాలో ఈ పర్సన్కి అర్థం కావట్లేదు. బట్ ఎలాగైనా సరే కావాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఏమంటారు, ఆ ప్యాషన్ అయితే మీ పర్సన్లో ఉంది. కింగ్ ఆఫ్ వాండ్స్. ఇప్పుడు ఈ పర్సన్కి అయితే ప్యాషన్ ఉంది. బట్ మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడుతున్నారు. అండ్ జడ్జ్మెంట్ ఫాలోడ్ బై జడ్జ్మెంట్ వచ్చింది అంటే ఈ పర్సన్ గాడ్కి కూడా ప్రే చేస్తున్నారు. తన తప్పుల్ని క్షమించమని గాడ్కి వేడుకుంటున్నారు. ఓకే, గాడ్ అయితే మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వాలని అయితే మీ పర్సన్కి అనుకుంటున్నారు. కాబట్టి దేవుడికి ప్రే చేస్తున్నారు. ఈ పర్సన్ వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు రిజెక్ట్ చేయకూడదు చూడమని, మళ్ళీ మిమ్మల్ని తనకి ఇవ్వమని ఈ పర్సన్ గాడ్కి ప్రే చేస్తున్నారు. ఓకే, బట్ ఈ పర్సన్ ఇప్పుడు చాలా నిజాయితీగా అయితే మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారండి. చాలా క్లియర్గా మీకు ఏం జరిగింది, ఎందుకు ఇదైంది, అండ్ ఫర్దర్గా ఇంకెలా ఉంటుంది అని క్లియర్గా మీతో మాట్లాడాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఈసారి వస్తూ పోతూ ఉంటే మీరు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి నిజాయితీగా ఈ పర్సన్ చాలా సైలెంట్ పర్సన్. ఓపెన్ అప్ అయ్యి ఎవరికి ఏ విషయం ఎక్స్ప్రెస్ చేయరు ఈ పర్సన్. కానీ ఈసారి ఈ పర్సన్ మాత్రం మీ దగ్గర తన నిజాయితీని ప్రూవ్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. అది వాళ్ళ ఫీలింగ్. ఇప్పుడు వాళ్ళ నిజాయితీ మీ దగ్గరకు వచ్చి ప్రూవ్ చేసుకోలేదు అంటే ఇప్పుడు మీరు తనని యాక్సెప్ట్ చేయరు. బికాజ్ మీరు ఒక డెసిషన్గా అయితే తీసేసుకున్నారు.
ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ పర్సన్ విషయంలో. ఆ నిర్ణయాన్ని కాదని వీళ్ళ మాట మీరు వినాలి అంటే ఇప్పుడు మీ పర్సన్ అనేది చాలా నిజాయితీగా ఉండాలి మీ దగ్గర. అదే ఆలోచిస్తున్నారు. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ టైం అనేది మీకు ఫేవరబుల్‌గా చేంజ్ అవుతుంది డెఫినెట్‌గా. కర్మ అనేది ఈ పర్సన్‌ని హిట్ చేసింది కాబట్టి, మీకు మోసం చేసిన, చీట్ చేసిన ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తున్నారు. బికాజ్ ఎప్పుడైతే కర్మ అనేది ఇప్పుడు రాంగ్ పర్సన్ దగ్గర రాంగ్‌గా చేయడం కరెక్టే. కానీ రైట్ పర్సన్ దగ్గర రాంగ్ చేసినప్పుడు ఎప్పుడైనా యూనివర్స్, దేవుడు అనేవాళ్ళు ఊరుకోరు. డెఫినెట్‌గా వాళ్ళు మంచి వాళ్ళకు పెట్టిన బాధకి ఆ శిక్ష అనేది అనుభవిస్తారు. కాబట్టి తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తారు. ఎక్కడికెళ్ళినా రావాల్సిన చోటుకే వస్తారు కదా అల్టిమేట్‌గా. అట్లాగే మీ దగ్గరికే వస్తారు ఈ పర్సన్. బికాజ్ ఇప్పుడు టైం అనేది మీకు ఫేవరబుల్‌గా ఉంది కాబట్టి ఎక్కడికెళ్ళినా సరే ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాల్సిందే. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్. ఇప్పుడు ఈ పర్సన్ అయితే ఏదో ఒక విధంగా చాలా ఎంతూజియాజంగా అయితే ఉన్నారు. మళ్ళీ మీతో కలవాలి, మీతో మాట్లాడాలి, ఏదో ఒక విధంగా మిమ్మల్ని పలకరించాలి అనే ఇంట్రెస్ట్‌తో అయితే ఉన్నారు. మేబీ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయొచ్చు, లేకపోతే కాల్ చేయొచ్చు. సో, ఈ పర్సన్ అయితే ఇప్పుడు మీకు చెయ్యాలి అనుకుంటున్నారు. బికాజ్ 5 ఆఫ్ కప్స్ ఇక్కడ మీ పర్సన్ అనేవాళ్ళు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. చాలా మిస్ అవుతున్నారు. ఇక్కడ ఒక్క కార్డ్ కాదండి. డెఫినెట్‌గా ఈ పర్సన్ ఇంత పెయిన్ పడుతున్నారు. తన చేతులారా మిమ్మల్ని దూరం చేసుకున్నాననే రిగ్రెట్ కూడా ఈ పర్సన్‌కి ఉంది. అండ్ స్టార్టింగ్‌లో ఈ పర్సనే మిమ్మల్ని లవ్ అని చెప్పేసి మంచిగా మాట్లాడి, మీతో టైం స్పెండ్ చేసి, మీకు మీరు వద్దన్నా సరే అంత ప్రేమ చూపించే ఈ పర్సన్ ఆల్ ఆఫ్ సడన్ వద్దు అని చెప్పేసి మీ నుంచి దూరం వెళ్ళిపోయారు. తన హ్యాపీనెస్ కోసం కానీ, తన వాళ్ళ హ్యాపీనెస్ కోసం కానీ మీకు దూరం అయిపోయి వెళ్ళిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత వీళ్ళకు మీ వాల్యూ ఏంటో తెలిసొచ్చింది. అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. మీరున్నప్పుడు మీరు ఈ పర్సన్‌తో హ్యాపీగా అన్నీ షేర్ చేసుకున్నప్పుడు ఆ పర్సన్‌కి అసలు ఏమీ తెలియలేదు. ఎప్పుడైతే మీరు దూరమయ్యారో అప్పుడే ఈ పర్సన్‌కి ఆ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కానీ, ఆ లోన్లీనెస్ కానీ, ఆ ఒంటరితనం అంటే ఎట్లా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది అనేది ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఒకసారి లవ్ చేసిన తర్వాత, ఒక పర్సన్‌ని ఇష్టపడిన తర్వాత అది లేకుండా దూరంగా ఉండడం అంటే అది అందరి వల్ల సాధ్యం కాదు. ఎంతో కఠినాత్ములైతేనో, ఎంతో గుండె రాయిగా ఉన్న వాళ్ళకైతేనో అవుతుంది. అందరి వల్ల కూడా మ్యాక్సిమం అది పాసిబుల్ కాదు. అట్లాగే మీ పర్సన్ కూడా అంత లేదు, అంత స్ట్రాంగ్ అయితే కాదు. అండ్ 2 ఆఫ్ వాండ్స్. ఇప్పుడు మీ పర్సన్ మీతో ఫ్యూచర్‌లో కూడా మీతో కలిసి ఉండాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ చాలా కాన్ఫిడెంట్‌గా అయితే ఉన్నారు. బట్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఈ పర్సన్ ఎప్పుడైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎప్పుడైనా మీకు కాంటాక్ట్ అనేది రావచ్చు. అండ్ ఇప్పుడైతే ఈ పర్సన్ మీతో కలిసి ట్రావెల్ చెయ్యాలి అని అయితే అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ, కాసేపు మాట్లాడడం, కాసేపు మాట్లాడకపోవడం, బికాజ్ ఆఫ్ ఈగో ఇష్యూస్ కానీ, సో ఏదో సైకిల్ అనేది మీ మధ్య రిపీట్ అవుతుంది. సో ఆ సైకిల్ అయితే బ్రేక్ చేసి మీతో లైఫ్ లాంగ్ ఉండాలని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీతో కలిసి ట్రావెల్ చేయాలని అయితే ఇప్పుడు ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. అండ్ చూడండి 10 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ ఇప్పుడు అట్ ప్రెజెంట్ మీతో ఎమోషనల్‌గా హ్యాపీగా ఉండడం, సాటిస్ఫైడ్‌గా ఉండడమే ఇప్పుడు ఈ పర్సన్ మెయిన్ డ్రీమ్. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడమే ఈ పర్సన్ డ్రీమ్. ఆల్రెడీ మీరు ఈ పర్సన్‌తో మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక మీతో కలిసి హ్యాపీగా ఉండాలని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో చూడండి ఇక్కడ హర్మిట్ కార్డ్‌తో స్టార్ట్ అయ్యి 10 ఆఫ్ కప్స్‌తో ఎండ్ అయింది. అంటే ఈ లోన్లీనెస్ పోవాలి అంటే మీతో హ్యాపీగా ఉండాలి ఈ పర్సన్. అప్పుడే ఈ ఐసోలేషన్ స్టేజ్ నుంచి ఈ స్టేజ్‌కి వస్తారు. అబండెన్స్ అనేది మీ పర్సన్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెయిన్‌గా.
ఒక కంప్లీట్‌నెస్, ఒక హ్యాపీ అనేది ఒక హ్యాపీనెస్ అనేది ఇప్పుడు తన లైఫ్‌లోకి రావడానికి ఇప్పుడు ఈ పర్సన్ అలో చేస్తున్నారు. అది ఎమోషనల్ అబౌండెన్స్ అవ్వచ్చు. ఇంకా ఎలాగైనా సరే ఓకే. ఏ పర్సన్ అయితే ఫ్యామిలీ కోసం మిమ్మల్ని వదులుకున్నారో, ఆ పర్సన్ అయితే ఇప్పుడు మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మేబీ ఇప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఇంటెన్షన్ కూడా ఉంది. ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నారో, ఈ పర్సన్ అయితే మీతో కమిటెడ్‌గా, మీతో సంతోషంగా ఉండాలనైతే, మీతో తన లైఫ్ షేర్ చేసుకోవాలనైతే అనుకుంటున్నారు. సో, చూద్దాము ఈ పర్సన్ నుంచి ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయని. మెమరీస్. ఐ స్వేర్ ఐ యామ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ. అదే కదా నేను చెప్పింది, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మిస్సింగ్ ఎనర్జీ ఇక్కడ చాలా కనిపిస్తుంది అని చెప్పాను. మీ మెమరీస్ అనేది ఈ పర్సన్ని చాలా బాధ పెడుతుంది. ప్లెజర్ లుకింగ్ ఎట్ యూ, టాకింగ్ టు యూ ఈజ్ ద గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. ఇక్కడ నేను అదే కదా చెప్పింది, మిమ్మల్ని చూడడం కానీ అబండెన్స్ అనేది ఇప్పుడు మీ పర్సన్ మీతో కావాలి అనుకుంటున్నారని చెప్పాను. ప్లెజర్ లుకింగ్ ఎట్ యూ, టాకింగ్ టు ఈజ్ ఏ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. మిమ్మల్ని చూసినా, మీతో మాట్లాడినా అది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది ఎంత టైం అయినా మీతో స్పెండ్ చేయనియండి. ఈవెన్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా, 1 అవర్ అయినా, 2 అవర్స్ అయినా, లేకపోతే కంప్లీట్ డే అయినా, అది వాళ్ళు చాలా ఎంజాయ్మెంట్గా ఫీల్ అవుతారు, చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. రెజోనేషన్. ఐ యామ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ యామ్ విత్ యూ. మీ దగ్గర ఉన్నప్పుడు తనను తానే మర్చిపోయేంత సంతోషంగా ఉంటారు. ఏదో తెలియని ఉత్సాహం, ఏదో తెలియని సంతోషం ఉంటుంది మీరు తన పక్కన ఉంటే. ఆ సంతోషం ఎలా చెప్పాలో కూడా ఈ పర్సన్కి అర్థం కాదు. రివైటలైజ్. యువర్ ప్రెజెన్స్ మేక్ మై డే కమ్ క్లోజర్. చూడండి, మీరుంటే ఆ రోజంతా వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. త్వరగా నా దగ్గరకు వచ్చాయి అంటున్నారు. మీరు ఒక మెడిసిన్ లాగా అండి, మీరు పక్కన ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. కన్ఫెషన్. ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ. ఇంకా నేను ఏం చెప్పాలి, మిమ్మల్ని చూస్తే చాలా జెలస్ అండ్ కోపం వస్తుందంట. బికాస్ ఐ లవ్ యూ డీప్లీ. ఎందుకు ఇదంతా జెలస్, ఎందుకు ఇంత కోపం వస్తుంది అంటే, ఆ పర్సన్కి మీరంటే అంత ఇష్టం కాబట్టే అవన్నీ వస్తుంది అంట. కానీ ఆ విషయం వాళ్ళు చెప్పరు, మనసులోనే దాచుకుంటారు. నెసెసిటీ. వితౌట్ యూ ఐఎమ్ నాట్ ఫైన్, ఐ నీడ్ యూ. నువ్వు లేకుండా నేను అసలు సంతోషంగా లేను, నాకు నువ్వు కావాలి అంటున్నారు. నాకు నీ అవసరం ఉంది అంటున్నారు. ఇక్కడ కూడా బాటమ్ డెక్ ఎనర్జీ చూడండి. ఫ్యామిలీ. ఐఎమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్, యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు ఆ పర్సన్ తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్లో బిజీగా ఉండి మిమ్మల్ని దూరం పెట్టారంట. అది మీరు అర్థం చేసుకోవాలి అని మీ పర్సన్ అంటున్నారు. సో ఏంజల్ గైడెన్స్ ఏంటి మీకోసం చూద్దాం. ఏంజల్స్, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. దెర్ ఈస్ సంథింగ్ బెటర్, నో నీడ్ టు వరీ, ఇయర్ ఫ్రమ్ నౌ. సో కొంతమందికి అయితే ఇంకా 1 year పడుతుందండి మీకు మీ పర్సన్కి రీయూనియన్ అవ్వాలి అంటే. భయపడకండి అని చెప్తున్నారు ఏంజల్స్.
సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కాంటాక్ట్ చేయండి వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్‌కి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.